ఈరోజు మన మధ్యలో గోండు జాతి ప్రతినిధి, గోండు జాతిలో చాలా ఉన్నత స్థానానికి ఎదిగి బాగా చదువుకొని ఒక స్థాయి నుంచి ఇంకొక వేరే స్థాయికి ఎదిగిన విఠలరావు గారు ఉన్నారు. ఆయన ఆదిలాబాద్ ప్రాంత నివాసి. ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఈ ప్రాంతంలో ఉంటూ ఆదివాసీల హక్కులపైన, ఆదివాసీ మహిళల హక్కులపైన చాలా విపరీతంగా పనిచేశారు. ధాన్ ఫౌండేషన్లో భాగంగా ఉన్నప్పుడు మీరు 22 సంవత్సరాలు ఇక్కడ వాటర్ షెడ్స్ అంటే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో కూడా నీరుని తీసుకొచ్చి ఆ వాటర్ షెడ్లో పనిచేసి చాలా మంది రైతులకి మేలు చేశారు. ప్రస్తుతానికి మీరు సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ అనే సంస్థలో ఉండి కొంత వేల మంది రైతు సంస్థల ద్వారా వాళ్ళకి అందాల్సిన ఇన్పుట్స్ కానీ వేరే ఇతర అవకాశాలు కానీ మీరు వాళ్ళకి మార్కెటింగ్లో కూడా మీరు చాలా సహాయపడుతున్నారని విన్నాను సార్. ఇది డెఫినెట్లీ ఈ ప్రాంతాలు, అందులో చాలా మారుమూల ప్రాంతం, ఉత్తర తెలంగాణ అంటే మనకి బోర్డర్ ప్రాంతము. ఈ ప్రాంతంలో మీరు ఇక్కడ ఉండి వాళ్ళల్లో ఒకళ్ళు కాబట్టి వాళ్ళతో మమేకమై చాలా పనిచేస్తున్నారు. మీరు మాకు ఈ టైం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. సో ఇంకొకటి ఏంటంటే, మనం నిలుచున్న ప్రదేశం కూడా చాలా హిస్టారికల్ ప్రదేశము, చాలా దీనికి ఒక చరిత్ర ఉంది. దాని గురించి కొంచెం చెప్పగలుగుతారా విఠలరావు సార్? నమస్కారం అండి. ఇది ఆదివాసీ ప్రాంతం, చాలా కీలకమైన ప్రాంతం. ఇది చరిత్ర గలది. దీంట్లో ఏంటంటే మన యొక్క ఆదివాసులకు భూమి హక్కు, తర్వాత అనుభవం, ఇవే ముఖ్యమైన సమస్యలు ఉండేవి. ఆ పేరు మీదనే కుమరం భీమ్ గారు పోరాటం చేసేసి ఈ ప్రాంతంలో హక్కు కావాలని చెప్పేసి పోరాటం చేశారు, అసూలు వేశారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి పట్ట రావాలనే ఉద్దేశంతో పొరకల గొలవారు వాళ్ళు 80 ఆ ప్రాంతంలో చాలా విపరీతంగా ఇక్కడ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఉద్యమంలో భాగంగా ఆదివాసులందరినీ సమీకరించి మన యొక్క ఇందర్వెల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు కావాలి, అడవిపైన హక్కు కావాలి, భూమిపైన హక్కు కావాలని అనే ఉద్దేశంతో 80లో మన యొక్క ఇందర్వెల్లి మండలంలో అందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అందరూ ఆ రోజు అంగడి కూడా సంత కూడా కదా, ఆ సంతతో పాటు సమావేశానికి వచ్చారు. విపరీతమైన జనం సమీకరణ అయిన తర్వాత ఆదివాసులకు పోలీసులకు మధ్యలో ఇది మీకు హక్కు లేదు, మీరు ఈ మీటింగ్కి పర్మిషన్ లేదు అని చెప్పేసి వీళ్ళు తిరగబడ్డారు. వీళ్ళు తిరగబడితే ఎదురెదురుగా ఊరేగింపు వచ్చాయి. ఆ ఊరేగింపులో పోలీసు వాళ్ళు ఆడవాళ్ళను కొంచెం చులకనగా చూశారు. ఆ తర్వాత వాళ్ళకు కోపం వచ్చేసి కొడవలతో దాడి చేశారు. దాడి చేసిన తర్వాత అప్పటి నుంచి ఇంకా ఆర్డీఓ తర్వాత కలెక్టర్ వీళ్ళంతా ఫైరింగ్ ఆర్డర్ చేశారు. ఫైరింగ్ ఆర్డర్ చేసిన తర్వాత చెల్లాచెదరుగా వెళ్ళిపోవడం జరిగింది ఆదివాసులంతా. వాళ్ళు పోతుంటే ప్రతి రోడ్డు పైన, గ్రామాల పైన, దారిలో ఉన్నటువంటి చెట్ల పైన పోలీసులు కూర్చుని పైనుంచి కాల్పులు చేస్తూ వచ్చారు. కాల్పులు చేసిన తర్వాత అనేక మంది 300కు పైగా చనిపోయినారనే లెక్కల్లో మా యొక్క గ్రామీణ ప్రాంత సర్వేలో చెప్తుంది. కానీ సర్కారు లెక్కలు మాత్రం 13 మందే చనిపోయారని అంటున్నారు. ఆ యొక్క గుర్తుగా ఈరోజు మనం ఇక్కడ ఏదైతే నిలబడ్డామో ఆ ప్రాంతం యొక్క చరిత్ర అన్నమాట. అంటే ఒకటి బాధాకరమైన విషయం, ఇంతమంది ఆదివాసీలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ పోరాటాల కోసం ప్రాణం కోల్పోయారు. ఇంకొకటి ఏంటంటే ఆదివాసీల ఐక్యత, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు నిర్యంగా పోరాడగలుగుతారు అని కూడా ఇది ఒక చిహ్నంగా మిగిలిపోయిందంటారా సార్? అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క హక్కు ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా తీర్చలేదు. వాళ్ళ హక్కులుగానే ఉన్నాయి, వాళ్ళ డిమాండ్ అట్లనే ఉంది. కాకపోతే కొంచెం సంతృప్తి, ఈ ప్రభుత్వం అన్నా చేస్తుంది, ఆ ప్రభుత్వం అన్నా చేస్తుంది, ఆ లీడర్ అన్నా చేస్తారు, ఈ విధంగా ఒక ఆశతోని వచ్చారు తప్ప వాళ్ళు పూర్తిగా ఎప్పుడు సంతృప్తి పడలేదు. కానీ మన యొక్క ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే మీకు పట్టా ఇచ్చాం కదా, ఇంకా మా యొక్క బాధ్యత అయిపోయింది అని. కానీ పట్టాతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి దాంట్లో. ఒక పట్టా ఇస్తేనే కాదు కదా, నీళ్లు కావాలి, తర్వాత మార్కెటింగ్ కావాలి, వ్యవసాయం కావాలి, ఆధునిక వసతులు కావాలి. ఇవన్నీ చాలా ముందుకు పోయే అంశాలు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు, కీలకమైన సమస్యలు అయితే 3 అండి. ఒకటేసి జంగల్, జమీన్. ఈ 3 లేకపోతే ఆదివాసీ యొక్క మనుగడ లేదు. ఆ తర్వాత ఆధునికమైన సమస్యలు ఏమున్నాయి? విద్య, వ్యవసాయం, తర్వాత ఉపాధి కల్పన, ఇవన్నీ కూడా తర్వాత విషయాలు. కానీ మొట్టమొదటి 3 సమస్యల్లో ఆదివాసులకు అడవి లేకపోతే ఆయన పుట్టుక నుంచి చావు వరకు అడవితో ముడిపడి ఉన్నది.
అది లేదనుకుంటే ఆయన జీవితం లేదు, ఒక పక్కన మనుగడే లేదు. అంతటి గొప్ప సమస్య ఉంది మన దగ్గర. అదేవిధంగా నీళ్ళు, భూమి లేకపోతే నీళ్ళు లేకపోతే అడవి లేదు. సో దీంతో వాళ్ళ యొక్క జీవనంలో ఆదివాసుల యొక్క ఏదైతే నిర్వచనం ఉందో ఆ నిర్వచనం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. తర్వాత ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్నటువంటి జనాభాను చూస్తే రాను రాను నాకు తెలిసి ఆదివాసీ ప్రాంతం ఇంకా కొద్ది రోజుల్లోనే ఉంటుంది, ఒకవేళ జల్ జంగల్ జమీన్ వాళ్ళ చేతుల్లో లేకపోతే. విద్యాపరంగా చూస్తే నామమాత్రంగా సంక్షేమ పథకాల పేరుతోని టీచర్లను పెట్టేసి పాఠశాలలు నిర్వహిస్తున్నారు, కానీ అది ఉత్తమాటే. జీరో ఇప్పుడున్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఒక అబ్బాయి సివిల్ సర్వీస్ కానీ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ కానీ లేకపోతే అటెండర్ ఉద్యోగాన్ని కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంప్లీట్ కాలేని పరిస్థితులు ఉన్నాడు. అదేవిధంగా జీవనోపాధుల్లో అనేక జీవనోపాధులు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఆధునిక యుగంలో మీరు మోడర్నైజేషన్ కావాలని చెప్పేసి బ్యూటీ పార్లర్ కోర్స్ పెడతారు, లేకపోతే డ్రైవింగ్ కోర్స్ పెడతారు. అవి ఎందుకు పెడతారు? అవి ఎవరికి పనికిరావు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ చాలా ఉన్నాయి. భూమితో ముడిపడి ఉన్నది, అడవితో ముడిపడి ఉన్నది, నీటితో ముడిపడి ఉన్నది, తర్వాత అడవితో ఉన్నటువంటి అనేక సమస్యలు, వనరులతో ముడిపడి ఉన్నటువంటి జీవన విధానాన్ని గుర్తించకుండా కేవలం వాళ్ళకి ఏదో ఇండస్ట్రీస్ పెట్టిస్తామని చెప్పేసి ఒకరో ఇద్దరికి ఇచ్చేస్తే అది అభివృద్ధి కాదు. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ నైపుణ్యత చాలా పెద్దగా ఉంది. ఆ నైపుణ్యతను కనుక మనకు బయటికి తీస్తే చాలా ఉన్నతమైన జీవనోపాధులు సంపాదించుకునే అవకాశం ఉంది. తర్వాత మన యొక్క వ్యవసాయంలో ఉన్నటువంటి ఏదైతే సహజంగా పండించే పంటలు వాళ్ళు పండించేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు వాళ్ళని ఏం చేసాం, హైదరాబాద్ పేరు మీదనో బాంబే పేరు మీదనో బియ్యము తర్వాత వీటికి అలవాటు చేసాం. సో వాళ్ళు ఏదైతే పండించారో ఇది మేము పండించి తింటే మేము ఆదివాసులం అని చూస్తారు, కాబట్టి మేము నిజంగా బియ్యమే తినాలని చెప్పేసి అటు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఏమైంది, అందరూ కలిసి మళ్ళీ సహజ వ్యవసాయం చేద్దాము, మిల్లెట్స్ చిరుధాన్యాలు తిందామని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి దాంట్లో ఎవరు తప్పు చేశారు? మోడర్న్ కల్చర్ ఏదైతుందో అదే ఆదివాసులను తప్పు చేసింది. ఈ సమస్యలు చాలా జటిలమైనవి. ఈ సమస్యలతో మనం ఇంకా ముందుకు పోవాల్సి ఉంది ఈ సమస్యల పరిష్కారం కోసం. సార్, ఇంకొక 2 విషయాలండి. మీరు ఆడవాళ్లతో చాలా ఎక్కువ కాలం పనిచేశారు ఇక్కడ, ఆ వాటర్ షెడ్స్లో కానీ ఇంకా ఉపాధిలు కల్పించడంలో కానీ మహిళా రైతులతో పనిచేశారు. అసలు ఇక్కడ ప్రధానంగా ఆడవాళ్ల సమస్యలు ఏమున్నాయి, దాని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పగలుగుతారా? ఇప్పుడు మహిళల యొక్క సమస్యలు, గిరిజన మహిళలు అనే వాళ్ళు నిజంగా ఒకవైపు జెండర్ బ్యాలెన్స్ అంటాం, కానీ జెండర్ బ్యాలెన్స్లో ఆదివాసుల యొక్క ఫ్రీడమ్నెస్ను చూసి అందరూ బాగున్నారంట అని అంటారు. బయట ప్రపంచం కావచ్చు, లేకపోతే లోపల ఉన్నటువంటి ఆదివాసీ పెద్దలు కూడా ఏమంటారంటే మహిళలకు న్యాయం జరుగుతుంది అని. కానీ నా ఉద్దేశంలో మహిళలకు న్యాయం జరగట్లేదు. వాళ్ళు ప్రతిసారి ఏదైనా తప్పు చేస్తే గ్రామ పంచాయతీల ముందు వాళ్ళే నిలబడాలా, కానీ వాళ్ళు రారక్కడికి. వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా మగవాళ్ళే చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఏం న్యాయం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం న్యాయం జరగాలని అనుకుంటున్నారు అది తెలియదు. సో దానివల్ల ఈ మహిళా న్యాయం ఏదైతుందో ఆ న్యాయంలో గిరిజనుల దగ్గర సాంప్రదాయం చాలా మంచి పద్ధతి అనే దగ్గర నిజానికి మహిళలు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడే దగ్గర వ్యవసాయం వాళ్ళదే, కష్టం వాళ్ళదే, ఉపాధి దినసరి ఉపాధి వాళ్ళదే. ఇవన్నీ కూడా వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఒక కోణంలో మహిళలు చేసుకోవాల్సిన బాధ్యతని అంటున్నారు తప్ప మహిళలు విపరీతంగా కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టానికి ఫలితం కూడా లేదు, పైగా న్యాయం కూడా లేదు. కాబట్టి మహిళల యొక్క సమస్యలు మనం ఒక్కసారి డే టు డే లైఫ్ చూస్తే కానీ తెలియదు మనం మహిళలకి న్యాయం ఎట్లా జరగాలి, ఏం చేయాలనేది. తర్వాత మహిళా విద్య, మహిళా ఆరోగ్యం, మన అన్ని రకాలుగా ఏదో ఎగ్జాంపుల్ చూస్తున్నాం. మహిళలు వాగులో డెలివరీ అయ్యారు, లేకపోతే దారిలో డెలివరీ అయ్యారు. ఇవి ఎవరు చేయమన్నారు? మనకు తెలియదా? ఆమె 9 నెలలు కడుపుతో గర్భం మోసినప్పుడు ఆ ప్రభుత్వాలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక స్పృహ ఆ మహిళను ఏ విధంగా చూడాలనేది కాకుండా ఆట విడుపులాగా ఆమె డెలివరీ అవుతుందిలే, దారిలో అవుతుంది, అదేంటి? అటువంటి సమస్యలు అయితే మనం చూడకూడదు కదా. అదే బాంబేలో అట్లా జరుగుతుందా? హైదరాబాద్లో అట్లా జరుగుతుంది కదా. మహిళ యొక్క విద్యలో కేవలం మహిళలు చాలా శ్రమతో ఇప్పుడున్నటువంటి స్థితిలో ఎక్కడైనా సరే కాంపిటేటివ్స్లో నెగ్గుతున్నారంటే 2-3 మహిళలు నెగ్గుతున్నారు అబ్బాయిల కంటే.
ఆ అమ్మాయిలే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మరి వాళ్ళను ప్రత్యేకమైన దృష్టి పెట్టేసి ఆదివాసీ ప్రాంతంలో ఉన్న మహిళా విద్య సపరేట్గా వాళ్ళ యొక్క నాణ్యతమైన విద్యను అందిస్తే తప్పకుండా ముందుకు వెళ్తారు. అదేవిధంగా పారిశ్రామిక రంగాల్లో కూడా వాళ్ళు ఈరోజు ఏదైనా ఒక మంచి మెలకువ నేర్చుకొని ముందు పడితే అనేక అవకాశాలు వాళ్ళు చేజిక్కోగలరు. కానీ అటువంటి దృష్టి పెట్టట్లేదు. అంటే మీరు ఇందాక జల్ జంగల్ జమీన్ అన్నారు కదా, కొన్ని ఆ జల్ జంగల్ జమీన్ విషయంలో పీసా కమిటీలు అవి ఉన్నాయా, నిర్వీర్యం అయిపోయినాయా, దాన్ని స్ట్రెంగ్తన్ చేయొచ్చా, అది ఒకటి. తర్వాత మన చేతుల్లోంచి భూమి అడవి కోల్పోయే ప్రమాదం ఏమైనా ఉందా? ఈ విషయాలు, ఈ 3 విషయాల మీద కొంచెం మీరు క్లుప్తంగా చెప్పగలిగితే బాగుంటుంది సార్. ఈ పేసా చట్టాలు ఉన్నాయి. పేసా చట్టాన్ని మనం మన రాష్ట్రంలో కేంద్రం నుంచి రాష్ట్రం తీసుకురావడానికి 1998 అయింది. 98 తర్వాత 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పేసా చట్టాన్ని మార్పులు చేయడానికి మొదలుపెట్టాయి. అంటే 10 సంవత్సరాలు కోల్పోయి తర్వాత మార్పులు చేసిన తర్వాత అమలు పరచడానికి నామమాత్రంగా కొంతమందిని పెట్టారు. పేసా మొబిలైజర్స్ అని, జిల్లా కోఆర్డినేటర్స్ అని. అవి ఎందుకు అంటే వాళ్ళకి జీతాలు లేని ఉపాధి కల్పన. వాళ్ళొక వైపు చట్టాన్ని వివరించాలా, వాళ్ళకే ఉపాధి ఇవ్వట్లేదు. ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీకు 6 నెలలకో 7 నెలలకో బడ్జెట్ వస్తే ఇస్తాము, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మాకు సంబంధం లేదు, ఈ విధంగా వాళ్ళ కాలయాపన చేసేసి వాళ్ళ పేసా మొబిలైజర్స్కి జీతాలు లేవు, పేసా కోఆర్డినేటర్కి జీతాలు లేవు. ఆ తర్వాత పైగా పేసాను అమలు చేయాలంటే ఎన్జిఓలు, అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి, వాళ్ళకు కూడా ప్రొవిజన్ ఉంది అని అంటారు. ఇంతవరకు ఒక ఎన్జిఓని నామినేట్ చేయలేదు, ఒక పేసా చట్టంని అమలు చేసుకోవడానికి ఒక గూడెం తయారు చేయలేదు. ఆ పేసా చట్టంలో ఉన్నటువంటి హక్కుల్ని కల్పించడానికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామ సభకు అధికారం ఇవ్వకుండా అక్కడ మళ్ళీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ యొక్క సలహా కమిటీగా ఏర్పడితే ఏ విధంగా పేసా అవుతుంది? ఆ రాత్రికి రాత్రి పేసా గ్రామ సభలు పెట్టి టైగర్ జోన్ నుంచి గ్రామాలని వదిలిపెట్టి తీసేశారు. లేకపోతే మేము అంగీకరించామని చెప్పేసి వాళ్ళ యొక్క పద్ధతిలో గ్రామ సభలు పెట్టేసి ఇది గ్రామ సభ ఫైనల్ అని చెప్పి అన్నారు. అంటే గ్రామ సభ పెట్టి ఏదైనా సాధించాలంటే ప్రభుత్వం తనది అనుకుంటే తను చేసేస్తుంది. అని అదే ప్రజలు, ఆదివాసులు మా యొక్క గ్రామ సభ పెడతాము, మా యొక్క హక్కులు ఇవి, ఈ గ్రామ సభ ద్వారా మేము ఇది సాధిస్తామని చెప్పేసి దానికి ఒప్పుకోరు. సో ఈ విధంగా పేసా యొక్క పరిస్థితి ఉంది. తర్వాత జల్ జంగల్ జమీన్లో మేము ఏదైతే ఈ రిసోర్సెస్ ఉన్నాయో, ఈ రిసోర్సెస్ దగ్గర ఇప్పుడున్నటువంటి అడవి ఏదైతుందో అడవి అయితే పూర్తిగా పోయింది. ఒక 10-20% ఉన్న అడవిలో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అడవిని కాపాడదామని చెప్పేసి అన్నప్పుడు 2006లో అటవీ హక్కు చట్టం వచ్చింది. అటవీ హక్కు చట్టంలో సామూహిక అటవీ హక్కు చట్టంలో వాళ్ళ జీవనంలో ఉన్నటువంటి భాగం, దేవతను పూజించాలి, ఆకులాలములు తీసుకురావాలి, పశువుల్ని మేపాలి, ఈ విధంగా అనేక ముడిపడి ఉన్నటువంటి సాంప్రదాయ హక్కుల్ని కాలరా చేసి కేవలం కంటి తుడుపు కోసం ఏది మన యొక్క ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్, వ్యక్తిగతంగా పోడు కొడితే మీకు పట్టాలు ఇస్తామని చెప్పేసి రాజకీయ పార్టీలు అనడం, దాని ద్వారా ఏమవుతుంది, ఉన్న ఫారెస్టు విచ్చలవిడిగా పోతుంది. అదే కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్ అనుకుంటే కమ్యూనిటీలో ఉన్నటువంటి చేతిలో ఉండేది, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సహాయపడేది. దీనికి ఫారెస్ట్ యొక్క డిపార్ట్మెంటు, కమ్యూనిటీ యొక్క సహకారం అందరూ కలిసి అడవిని చాలా చక్కగా పరిరక్షించుకునే అవసరం వచ్చేది. కానీ ఆ మాత్రం ప్రయత్నం చేయకుండా కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తన వంతు చేస్తుంటుంది, గ్రామ సభ పేరు మీద ఐటీడీ కాలయాపన చేస్తుంటుంది, కమ్యూనిటీ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియని పరిస్థితులు ఉంటారు. దీని ద్వారా ఏమైందంటే మొత్తం వనరులని అందరూ కలిసి అడవిని అమ్ముకుందాం అనేదే కానీ అడవిని కాపాడదాం అనేది ఎవరి దగ్గర కూడా ఆలోచన లేదు. కాబట్టి మన యొక్క ఈ వనరులు, తర్వాత మహిళా సాధికారత, తర్వాత పేసా చట్టాలు చాలా అవసరం ఉంది. మన దగ్గర చాలా పని చేసుకోవాల్సిన అవసరం. సార్, ఇప్పుడు ఇంకా 1 నెలలో మీకు తెలుసు పార్లమెంటరీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఫారెస్ట్ కానీ, ఈ ఫారెస్ట్ పాలసీ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెయ్యి చాలా ఉంటుంది. ఐటీడీఏకి వచ్చే ఫండ్స్ కానీ ఈ విషయాలలో కదా. షెడ్యూల్ 5 కూడా వాళ్ళే పనిచేస్తారు, షెడ్యూల్ 5 ఏరియాస్లో. సో ఈ సందర్భంగా మన ఆదివాసీల తరఫు నుంచి ఈ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరి క్యాండిడేట్స్ క్యాంపెయినింగ్కి వస్తారు కదా, వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా ఆదివాసీలు ఒక డిమాండ్ తయారు చేసుకున్నారా? మాకు ఈ 10 విషయాలు 20 విషయాలు జరగాలి అన్న ఒక దృష్టికోణం ఉందా? ఆ డిమాండ్లు ఏమన్నా ఉంటే మీరు కొంచెం చెప్పగలుగుతారా? ఇప్పుడు మనకు ఈ 2024 ఎన్నికల్లో భాగంగా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మనకు పార్టీలు అనేవి ఏవైతున్నాయో ఆ పార్టీలు
ఆదివాసీ ప్రాంతాన్ని కేవలం ఒక ఆట వస్తువుగా చూస్తున్నాయి తప్ప ఆదివాసీ సంక్షేమం కోసం చూడట్లేదు. ముఖ్యంగా ఆదివాసీలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే వచ్చి పనిచేస్తున్నాయో ఆ పార్టీలు ఏవి కూడా ఆదివాసీ పార్టీలు కావు. ఆదివాసీలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఎన్నుకబడ్డారో ఆ పార్టీలలో ఆ పార్టీ కూడా ఈయన యొక్క ప్రాముఖ్యత ఉంది అని చూసే పరిస్థితి లేదు. కానీ మా డిమాండ్ ఏంటంటే మన యొక్క ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి జల్ జంగల్ జమీన్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు, విద్యా వ్యవస్థ, తర్వాత ఆరోగ్య వ్యవస్థ, వ్యవసాయం, ఈ 3 విషయాలను చాలా క్షుణ్ణంగా ప్రత్యేకమైన దృష్టితో చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు ఐటీడీఏనే పోయి అడవిలో మీరు బతకచ్చు, మీ యొక్క సంక్షేమం అంతా మేము చూస్తాము, రోడ్డు వేస్తాము, నీళ్ళు ఇస్తాము, విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అంటారు. కానీ అదే ఐటీడీఏ పక్కనే ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోయి మీరు ఇక్కడ నీళ్లు వేయడానికి బోర్ వేయడానికి వీల్లేదు, రోడ్డు వేయడానికి వీల్లేదు, తర్వాత మీరు ఇక్కడ ఉండడానికే వీల్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏ విధంగా ఈ పరిస్థితిలో మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి? నేను కోరుకునేది ఏంటంటే ఆదివాసీ ప్రాంతంలో ఎవరైతే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నారో ఆ ప్రాజెక్ట్ ఆఫీసరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక రైతు ఒక ఆదివాసీ పైన కేసు పెడితే ప్రాజెక్ట్ ఆఫీసర్ స్వయంగా వెళ్ళి ఆయన మీద కేసు పెట్టాల్సింది కాదు, నా మీద పెట్టు, నేను ఆదివాసీ తరపు నుంచి బాధ్యుణ్ణి అని చెప్పేసి చెప్పగలిగే ఐటీడీఏ ఆఫీసర్ ఉండాలా. ఐటీడీఏ ఆఫీసర్లతో పాటు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఎన్నుకబడతారో ఆ ఎన్నుకబడ్డ నాయకులు కూడా మా యొక్క ఆదివాసులను ఎవ్వరు కూడా చెయ్యి వేయడానికి వీల్లేదు, వాళ్ళ యొక్క సంక్షేమంలో ఎక్కడ కొరవడానికి వీల్లేదు. హైదరాబాద్కి, వరంగల్కి, కరీంనగర్కి 2 10 అభివృద్ధి జరగాల. అటువంటి నాయకులు మనకు అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో భూమిని కాపాడుకునే స్కీము, అడవిని కాపాడుకునే స్కీము, తర్వాత విద్య, ఆరోగ్యము, తర్వాత వ్యవసాయం, వీటిని పక్కడబందీగా మన యొక్క ప్రాంతంలో ఎవరిని కూడా చొరబడకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే కానీ ఈ ఆదివాసీ ప్రాంతం ఉండదు. ఎందుకంటే మన యొక్క ఆదివాసీ ప్రాంతాన్ని ఇప్పటికీ ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియా మోర్ దెన్ 50% బయట వాళ్ళు వచ్చారు. బయట వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మెల్లమెల్లగా వీళ్ళ జనాభా తక్కువైంది, వీళ్ళ సర్పంచ్ కూడా అర్హత లేదు, రేపు ఎంపీటీసీ అర్హత లేదు, ఎమ్మెల్యే కూడా అర్హత లేదు, రేపు ఎంపీ కూడా అర్హత లేదని అంటారు. సో దానివల్ల మనం అందరం కూడా ఈ ఆదివాసీ ప్రాంతాన్ని ఒక మ్యూజియంలో చూడవలసి వస్తుంది ఇదే కనుక జరిగితే. కాబట్టి మన యొక్క ఈ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఈ డిమాండ్స్లో ముఖ్యమైనది అడవి, నీరు, భూమి, విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ఈ 6 విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే మన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అనేక పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలన్నీ కూడా మనం చేయవలసిన పనులలో ముఖ్యమైన పాత్ర ఆదివాసీ అనే సపరేట్ ఎజెండా ఉండవలసిన అవసరం ఉంటుంది. సార్, విఠలరావు సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు. చాలా మందికి మీరు చెప్పిన లోతుపాతులు ఇవన్నీ విషయాలు అర్థం కావు. ఆదివాసీ ప్రాంతం అంటే ఏదో పర్యాటక ప్రాంతం అనుకుంటారు, కానీ ఇన్ని కష్టాలు ఉన్నాయి. తర్వాత వచ్చే ఎలక్షన్స్లో మీరు చక్కటి డిమాండ్స్ కూడా పెట్టారు. మేమైతే ఒకటి చెప్పగలుగుతాం, ఈ మీడియా ద్వారా రాజకీయ నాయకులందరికీ మీ గొంతుకు వినిపిస్తాము. ఎందుకంటే ఇది చాలా అమూల్యమైన డిమాండ్స్ ఇవి. కాబట్టి మీరు ఎస్డిఎఫ్ మీడియాకి ఇంత సమయం కేటాయించి ఇంత విపులంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు, వీళ్ళకున్న సమస్యలు, వీళ్ళకున్న డిమాండ్స్ ఇంత విపులంగా చెప్పినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మీకు అందరికీ. మా యొక్క మీరు కూడా మా కోసం సమయం కేటాయించి మా యొక్క ఆవేదన విన్నందుకు ధన్యవాదాలు.